నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకి అని పాటినప్పుడల్లా పాత పాటేగా ఇది అనుకోవచ్చు. కానీ పాట పాతదే అయినా ఇప్పుడున్న సర్కార్ జయంగా కొత్తగా మళ్ళా వాడుకోవచ్చు. మరి గవర్నమెంట్ దవాఖానలకెళ్ళి రోజుకో తీరు బయటకొస్తున్న వీడియోలు, ఫోటోలు చూస్తే పబ్లిక్ అట్లా వాడుకునే కాడికొచ్చింది కథ. కావాలంటే చూడండి మీరే. జనాలు పానం బాలేదని దవాఖానకొస్తే ఆడ సౌలతులు బాలేక మొత్తంగా మన గాచారమే బాలేదని బాధపడే కాడికొచ్చింది పొర్రి. వరంగల్ ఎంజిఎం దవాఖానలో సౌలతులు లెక్క అరిగోసలు పడుతురట ఆడికొచ్చినోళ్ళు. అగ చూడుర్రి, గంత చిన్న బుజ్జిని దవాఖానకు పట్టుకొస్తే సెలైన్ పెడతందుకు స్టాండ్ లేక అట్లా ఇంటోళ్ళు చేతుల్నే పట్టుకొని నడిచే పరిస్థితి ఉన్నది. ఇట్లా ఒకరిద్దరు కాదు, ఏడ చూసినా దవాఖాన మొత్తం ఇట్లా ఎంబడొచ్చిన ఇంటోల్లో చుట్టాలో స్టాండ్లు కూడా లేక సలైన్ బాటిళ్లను గోడకేలాడ తీసి పట్టుకున్నాడేనట. ఫ్యాన్లు లేక ఇంటికాడికెళ్ళి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటారట పేషెంట్ల ఇంటోళ్ళు. మొన్ననే వీల్ చైర్ లేక ఎక్స్రే తీస్తానికి పట్టుకపోయేది ఉంటే ఇంటోళ్ళుండి పేషెంట్ను ఈపు మీద ఎక్కించుకొని మోసుకపోయిన ముచ్చట చూస్తేమి. అయినా దవాఖానకు వస్తే కూసున్న కాన్నే చెకింగులు చేసి మందులు రాసి ట్రీట్మెంట్ చేయరు కదా. ఫస్ట్ సిటీ రాపించుకొని తిరగాలి. అటెంక ఒక్కో డాక్టర్ ఒక్కో తాను ఉంటే ఆల తానికి పోయి లైన్లు కట్టాలి. వెనక సిరి ఎక్స్రేనో స్కానింగో రక్త పరీక్షలో రాస్తే ఆడికి తిరగాలి. మళ్ళా సిరిక్ చేసుకున్నాక అదో పంచాది. ఇంత తిరుగుడు ఇంత పని పెట్టుకొని ఓ వీల్ చైరు సలైన్ స్టాండ్ల సొంటి సవలతులు ఏవి లేవని ఇరాం లేకుండా ఇసొంటి ముచ్చట రోజుకోటి బయటకు వస్తున్నా విద్యాశాఖ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఏం సౌలతులు తక్కువనే నడుచుకొని పనితనం చూయించి పబ్లిక్ ఎందుకు తిప్పలు తీరుస్తలేదు అనుకుంటా గట్టిగానే గరం కాబట్టిరు ఈ వీడియోలో సోషల్ మీడియాలో చూసిన జనాలు. దాకొనకొచ్చి పేరెక్కించుకుంటేనే సగం పానం పోయినంత పని అవుతుంటది. మీదికెళ్ళి ఇసొంటి తిప్పలు పెడితే ఇంకింత కింద మీద గారా పబ్లిక్ కూడా. సరే పైసలు ఉన్నోళ్ళు అంటే మల్టీ స్పెషాలిటీ దవాఖాన పోతారు. ఎట్లనే చేసి వెనక సీరి కట్టుకుంటా అనుకునేటోళ్ళు ఉంటే అప్పో సప్పో చేసి ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. కానీ అందరు అట్లా ఉండరు కదా. రికార్డితే గానీ డొక్కాడనోళ్ళు సచ్చినట్టు సర్కార్ దవాఖానకే కదా వచ్చేది. మరి వాళ్ళ పానాలకు ఇల్వలేదా లేకుంటే అసొంటోళ్ళని పట్టించుకున్నాడు ఏందనా ఈ చిన్న సూపు అని అనుకుంటే ఈ వీడియోలను చూసిన వాళ్ళు మాటల దాడి చేస్తారు సోషల్ మీడియాలో. మరి ఇవన్నీ చూసినందుకన్నా హెల్త్ మంత్రి దామోదర్ రాజనరసింహ సారు దబ్బ పనితనం చూపించే పని మనం ముంగటేసుకుంటాడేమో చూడాలిగా. సోషల్ మీడియా అనేది అంతులేని సముద్రం తీరుగా అయ్యింది. దాంట్లో ఒక్క వీడియోనో రీలో పెట్టుడే ఆల్చం, వందల కొద్ది కామెంట్లు వస్తుంటాయి. అట్లా వచ్చిన రాతలు మంచిగా వస్తే పర్వాలేదు కానీ ఇష్టం వచ్చినట్టు బూతు రాతలు రాస్తే ఎట్లా? ఒక మనిషినే టార్గెట్ చేసి ఫోటోలు మార్పింగ్ చేసి చెత్త కామెంట్లు పెడితే ఎట్లా? వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి కానీ అట్లాంటి కేసులు ఒకటి రెండు అయితే మంచిగా ఉండు కానీ లక్షలు కోట్లు దాటిపోతున్నాయి. ఇగో వీడెవడో ఎసొంటి పనులు చేసి ఎట్లాంటి కామెంట్లు పెడుతుండో చూడు. చేతికున్న 5 ఏళ్లే సమానంగా ఉండయి. అసొంటిది అందరూ ఒక తీరే ఆలోచన చేస్తారా? నాలుకకో రుషి పుర్రెకో బుద్ధి అన్నట్టు వేర్వేరు ఆలోచనలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. అట్లా నీకు గిట్ల చేస్తారా? ఫేస్బుక్ లో తులసి చందు ఫోటోకు బుర్కా వేసి నెత్తికి హిజాబ్ కట్టి మార్పింగ్ చేసి దీని ఖరాబ్ చేస్తే గానీ నా మంట చల్లారదన్నట్టు కామెంట్లు పెడతారా? మళ్ళా ఇతగాడు ఓలో గానీ హనుమంతుని ఫోటో శ్రీరాముని ఫోటో మోడీ సార్ ఫోటో పెట్టుకున్నాడు. ఇక దీన్ని చూసిన సోషల్ మీడియా జనాలు ముఖం మీద ఉంచినట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇదేనా నువ్వు శ్రీరాముని నుంచి నేర్చుకున్నది? ఆ మహానుభావుని భక్తితో ఆరాధించే హనుమంతుని ఫోటో పెట్టి ఇవా నువ్వు పాటించేవని అరుచుకుంటున్నారు. ఇంకా వీని సక్కదనానికి దేశ ప్రధానమంత్రి ఫోటో కూడా షేర్ చేసుకున్నాడు. పెట్టుకున్నదేమో ఆదర్శవంతుల ఫోటోలు, వీడు పెట్టే కామెంట్లేమో మనిషి తిరగలేవు. మళ్ళా ఇసొంటి ఫాల్తు కామెంట్ పెట్టేటోళ్ళని ఎవ్వరు కూడా సపోర్ట్ చేయొద్దు. ఇసొంటి విద్వేషాలు దేశానికే మంచిది కాదు. పార్టీలన్నీ ఇసొంటి వాటిని చీరి చింతకు గట్టాలే, లేకుంటే రాబోయే తరం అంతా ఇట్లనే తయారైతుంది. మనుషులంటే లెక్కుండదు, మానవత్వం మంట కలుస్తుంది అనుకుంటే మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇన్ని ముచ్చట్లు చెప్తుంటే మైక్ టీవీ ముచ్చట్లు తులసి చందుకు సపోర్ట్ చేస్తున్నది అనుకున్నారు. ఆమె పద్ధతుల జోలికి మేము పోము. ఆడవిలను భయమో భక్తి లేకుండా ఖరాబ్ చేస్తే గానీ నా మంట సల్లారదనడు క్షమించరాని నేరము. భారతదేశంలో ఆడవిలను ఆదిశక్తి తీరుగా చూసుకుంటారు. అసొంటిది దేశం కోసం ధర్మం కోసం అని ఫేస్బుక్ వాల్ మీద రాసుకున్న ఓ మనిషి సంస్కారం లేని సన్నాసి తీరుగా కామెంట్ పెట్టొచ్చునా? అగో అదే అడుగుతున్నాము. ఇసొంటి వాటిని సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా దేశం ద్రోహం చేస్తున్నట్టే, భవిష్యత్ తరాలను ఆగం చేసినట్టే, అగాధంలకు నెట్టినట్టే. అంతేనా కాదా? కాబట్టి ఇసొంటి వాటిని ఈడ్చి కొట్టినట్టు చెప్తున్నది మన మైక్ టీవీ.